ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 2, stacks. Define stack ADT. Stack abstract data type. Stack is a linear data structures. ఆల్రెడీ యూనిట్ 1లో స్టాక్ గురించి చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ ఆర్ మేడ్ ఎట్ వన్ ఎండ్. ఓకే, ఇన్సర్షన్ చేయాలన్నా డిలీషన్ చేయాలన్నా వన్ ఎండే ఉపయోగించుకుంటుంది. ఓకే, వన్ ఎండ్ యూస్ చేసి చేయడం జరుగుతుంది. దట్ ఎండ్ ఈజ్ కాల్డ్ టాప్ ఆఫ్ ద స్టాక్. ఆ ఎండ్నే మనం ఏమని కాల్ చేసుకుంటాం? టాప్ ఆఫ్ ద స్టాక్ అని కాల్ చేస్తాం. స్టాక్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లిఫో. ఓకే, లిఫో అని కాల్ చేసుకుంటాం. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్ ఫస్ట్ కమ్ లాస్ట్ సర్వ్, FCLS. ఫస్ట్ కమ్ లాస్ట్ సర్వ్ అని మనం కాల్ చేసుకుంటాం. అంటే ఈ ప్రిన్సిపల్ని ఉపయోగించుకొని మనకి స్టాక్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, ఇన్ కంప్యూటర్ సైన్స్ ఏ స్టాక్ ఈజ్ ఏ abstract data type that serves as a collection of elements with two principal operations. అవేంటి? పుష్, పాప్. టూ ప్రిన్సిపల్ ఆపరేషన్స్ అవేంటి? పుష్, పాప్. ఓకే, పుష్ ఆపరేషన్ ఏం చేస్తుంది? ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంది. విచ్ యాడ్స్ ఎన్ ఎలిమెంట్ టు ద కలెక్షన్. ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి పుష్ ఆపరేషన్ ఉపయోగించుకుంటాం. పాప్ ఆపరేషన్ ద్వారా విచ్ రిమూవ్స్ ద మోస్ట్ రీసెంట్లీ యాడెడ్ ఎలిమెంట్ దట్ వాజ్ నాట్ ఎట్ రిమూవ్డ్. ఇంకా అంటే మనకి రీసెంట్గా ఏదైతే యాడ్ చేయబడిందో అది ఇంకా రిమూవ్ అవ్వకపోతే ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. అంటే రిమూవ్ అవ్వని ఎలిమెంట్ని, రీసెంట్గా యాడ్ అయిన రిమూవ్ అవ్వని ఎలిమెంట్ని మనం ఇక్కడ పాప్ ఆపరేషన్ ఉపయోగించి రిమూవ్ చేయొచ్చు. ఓకే, మనకి స్టాక్ రూల్ ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్ ఫస్ట్ కమ్ లాస్ట్ సర్వ్. టూ వేస్లో ఎలాగైనా కాల్ చేయొచ్చు. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సిడి ఎగ్జాంపుల్ చూడండి. మనకి సిడీస్ అందరికీ ఐడియా ఉన్నాయి కదా. సిడి స్టోరేజ్ బాక్స్ చూడండి. మనకి ఇదేంటి? సిడి స్టోరేజ్ బాక్స్. పైన సిడీస్ ఉన్నాయి, సిడి స్టోరేజ్ బాక్స్ ఉంది. కిందన ఎంటీ సిడి స్టోరేజ్ బాక్స్ మీకు కనిపిస్తుంది కదమ్మా. అందులో సిడీస్ మనం స్టోర్ చేసామనుకోండి. ఓకే, స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ సిడి ఉంటుంది, సెకండ్ సిడి, థర్డ్ సిడి అలా స్టోర్ చేసుకుంటాం. మనం లాస్ట్ని ఏదైతే సిడి ఇన్పుట్ చేసామో, మనం స్టోర్ చేసామో అది ఫస్ట్ మనం తీయగలం. ఓకే, ఫస్ట్ని మనం ఏదైతే సిడీని ఇన్పుట్ చేసామో అది మనం ఏం చేస్తాం? లాస్ట్ని మాత్రమే తీయగలం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక సిడీ పెట్టాం అనుకుందాం. నెక్స్ట్ సిడీ పెట్టాం. ఓకే, ఇలా సిడీస్, ఇది ఫస్ట్ సిడీ, సెకండ్ సిడీ, థర్డ్ సిడీ, ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాం. 3 సిడీస్ ఇన్పుట్ చేసాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కిందనున్న సిడీ తీయాలంటే పైన 2, ఫస్ట్ 3, థర్డ్ సిడీ తీయాలి. నెక్స్ట్ సెకండ్ సిడీ మనం రిమూవ్ చేయాలి. తర్వాత మాత్రమే ఫస్ట్ సిడీ తీయగలం బయటికి. ఓకే, మనకి సిడీ బాక్స్ నుంచి సిడీస్ని తీయాలి అంటే ఫస్ట్ సిడీని తీయాలి అంటే మిగతా పైన ఉన్న 2 సిడీస్ని తీయాలి. ఫస్ట్ ఏది వస్తుంది? లాస్ట్ని ఏదైతే మనం సిడీని ఇన్సర్ట్ చేసామో ఆ సిడీ ఏంటి? లాస్ట్ని ఇన్సర్ట్ చేసిన సిడీ ఏంటి? థర్డ్ సిడీ. ఓకే, థర్డ్ సిడీ ఫస్ట్ వచ్చింది.
నెక్స్ట్ సెకండ్ సీడీ వస్తుంది, తర్వాత ఫస్ట్ సీడీ మనకి తీసుకోగలం. ఓకే, దీన్ని ఏమంటాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. థర్డ్ సీడీ అనేది లాస్ట్ని ఇన్పుట్ చేసాం, ఓకే, ఇన్సర్ట్ చేసాం, కానీ ఫస్ట్ తీయగలిగాం. ఓకే, కాబట్టి దీన్ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ ప్రిన్సిపల్ ఫాలో అయింది, కాబట్టి దీన్ని స్టాక్కి ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటున్నాం. అలాగే మరొక ప్రిన్సిపల్ ఆర్ అని చెప్పుకున్నాం కదా, అదేంటి, ఫస్ట్ కమ్ లాస్ట్ సర్వ్. ఇక్కడ ఫస్ట్ సీడీ ఏంటి, మనకి అన్నిటికన్నా ముందు ఇన్సర్ట్ చేసాం, కానీ మనం బయటికి తీయాలంటే లాస్ట్ని తీయగలుగుతున్నాం, కాబట్టి ఫస్ట్ కమ్ లాస్ట్ సర్వ్ అని ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, దీన్ని స్టాక్కి ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటాం. ఎనదర్ ఎగ్జాంపుల్ అందరికీ ఐడియా ఉన్నది, బ్యాంగిల్స్ కూడా మనకి ఎనదర్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటాం. ఎనదర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, బ్యాంగిల్స్. గర్ల్స్ అందరికీ కూడా బాగా ఐడియా ఉంటుంది. మనం చేతికి 4 బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి. ఓకే, వేసుకుంటే ఫస్ట్ బ్యాంగిల్ ఎప్పుడు వస్తుంది మనకి, నెక్స్ట్ బ్యాంగిల్స్ అన్నీ అంటే 4 బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు లాస్ట్ని 4th బ్యాంగిల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వస్తుంది, కాబట్టి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాం. ఓకే, స్టాక్ రూల్ ప్రిన్సిపల్స్లో లిఫ్ అని కాల్ చేస్తామని చెప్పాం కదా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. 4th బ్యాంగిల్ లాస్ట్ని వేసుకుంటాం, కానీ ఫస్ట్ని తీయగలం. ఓకే, అలాగే ఫస్ట్ బ్యాంగిల్ బేస్ చేసుకొని చెప్పుకుంటే మనం 4 బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఫస్ట్ బ్యాంగిల్ని తీయాలి అంటే మిగతా 3 బ్యాంగిల్స్ని తీయాలి. అంటే మనకి ఫస్ట్ బ్యాంగిల్ ఎప్పుడు తీయగలం, లాస్ట్ని తీయగలం, కాబట్టి ఫస్ట్ ఇన్ లాస్ట్ సర్వ్ అని కాల్ చేస్తాం. ఓకే, మనం లాస్ట్ బ్యాంగిల్ని బేస్ చేసుకుని చెప్తే లాస్ట్ వేసుకున్న బ్యాంగిల్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ తీయగలం, కాబట్టి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని కాల్ చేసుకుంటాం. ఒకవేళ ఫస్ట్ బ్యాంగిల్ని బేస్ చేసుకుని చెప్పుకుంటే ప్రిన్సిపల్ ఫస్ట్ ఇన్ లాస్ట్ సర్వ్ అంటాం. ఎందుకని, ఫస్ట్ని వేసుకున్న బ్యాంగిల్ మనం ఎప్పుడు తీయగలం, లాస్ట్ని తీయగలం, కాబట్టి ఫస్ట్ ఇన్ లాస్ట్ సర్వ్ అని కాల్ చేసుకుంటాం. ఓకే, ఇది మనకి ఆల్రెడీ బాగా ఐడియా ఉన్న ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, సిడీ స్టోరేజ్ బాక్స్ కూడా మనకి ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్. ఇందులో సిడీస్ని కూడా స్టోర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన సిడీ మనం ఎప్పుడు బయటకు తీయగలమంటే మిగతా పైన ఏవైతే ఇన్సర్ట్ చేసామో అవన్నీ తీసిన తర్వాతే లాస్ట్ని తీయగలం, కాబట్టి ఫస్ట్ ఇన్ లాస్ట్ సర్వ్ అంటాం. ఓకే, అలాగే లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఆ సీడీని మనం ఫస్ట్ని తీయగలం, కాబట్టి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాం. ఓకే, ఈ 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి స్టాక్కి. ఇలా మీరు కూడా ఓన్గా ఏమైనా ఆలోచించండి. ఓకే, స్టాక్ ఆపరేషన్స్. స్టాక్ ఆపరేషన్స్ చూడండి, పుష్ ఆపరేషన్ ఎందుకు ఉపయోగించుకుంటాం, ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా. స్టాక్ డెఫినేషన్లో ఇన్సర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ స్టాక్లోకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి అంటే పుష్ ఆపరేషన్ ఉపయోగించుకుంటాం, అంటే పుష్ మెథడ్ ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ పాప్ డిలీషన్ ఆఫ్ ఎలిమెంట్ ఫ్రమ్ స్టాక్. మనం స్టాక్ నుంచి ఎలిమెంట్స్ని డిలీట్ చేయడానికి పాప్ మెథడ్ ఉపయోగించుకుంటాం. ఇనిట్ స్టాక్, ఇనిషియలైజేషన్ చేయడం స్టాక్ని, అంటే క్రియేట్స్ an ఎంటీ స్టాక్ని క్రియేట్ చేయాలి అంటే ఇనిట్ స్టాక్ అనే మెథడ్ కాల్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఓవర్ఫ్లో, ట్రై టు ఇన్సర్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫిల్డ్ స్టాక్. ఓకే, మనకి ఆల్రెడీ ఫిల్ అయిన స్టాక్లోకి మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయడం. ఓకే, ట్రై చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటాం, ఓవర్ఫ్లో అని కాల్ చేసుకుంటాం. ఓకే, ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి, ఇంకా ఇన్పుట్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని ఏమని కాల్ చేసుకుంటాం, ఓవర్ఫ్లో అంటాం. అండర్ఫ్లో, నెక్స్ట్ ఏంటి, అండర్ఫ్లో, ట్రై టు డిలీట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎంటీ స్టాక్. ఎంటీ స్టాక్ అంటే ఎలిమెంట్స్ ఏమీ లేవు,
ఎలిమెంట్స్ లేకపోయినా మనం డిలీట్ చేయడానికి ట్రై చేయడం, దాన్ని ఏమంటాం అండర్ఫ్లో అని కాల్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎంటీ స్టాక్. దిస్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. ఇట్ గివ్స్ ద రిజల్ట్ either ట్రూ ఆర్ ఫాల్స్. ఎంటీ స్టాక్ ఆపరేషన్ మనం ఏం చేస్తుంది అంటే ఎంటీ స్టాకా కాదా అని టెస్ట్ చేస్తుంది. ఓకే, స్టాక్ అనేది ఎంటీయా కాదా అని టెస్ట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఎంటీ అయితే కనుక ట్రూ అని, కాకపోతే ఫాల్స్ అని వస్తుంది రిజల్ట్. ఓకే, ఫుల్ స్టాక్ కూడా సేమ్ అంతే, స్టాక్ ఫుల్ అయిందా లేదా అనేది టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఫుల్ అయితే కనుక మనకేం చేస్తుంది ట్రూ అని, ఫుల్ కాకపోతే కనుక ఫాల్స్ అని వస్తుంది రిజల్ట్. ఓకే, ఇవన్నీ కూడా స్టాక్ ఆపరేషన్స్. పుష్, పాప్, ఇనిట్ స్టాక్, ఓవర్ఫ్లో, అండర్ఫ్లో, ఎంటీ స్టాక్, ఫుల్ స్టాక్, ఇవన్నీ స్టాక్ ఆపరేషన్స్. ఓకే, representation of stack in memory. Stack can be represented in memory using linear array or linked list. Stack ni two ways లో representation అనేది చేయొచ్చు. ఒకటి లీనియర్ అరేస్లో ఆర్ లింక్డ్ లిస్ట్లో కూడా రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకే, లీనియర్ అరే రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. Let us assume that the name of the linear array be A or R. Array name ఇక్కడ ఏం తీసుకున్నాం A or R, and this array can hold maximum 5 integer numbers. ఈ array ఏం చేస్తుంది 5 integer numbers-ని హోల్డ్ చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది. ఓకే, there are two ways to represent the stack using linear arrays. లీనియర్ అరేస్ని టూ వేస్లో రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. హారిజెంటల్ రిప్రజెంటేషన్, హారిజెంటల్గా డ్రా చేసాం డయాగ్రామ్ని. ఓకే, అరే నేమ్ ఏఆర్ఆర్, ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ మాత్రమే మనం స్టోర్ చేసాం. 5th ఎలిమెంట్కి మనకి స్పేస్ అయితే ఉంది. ఓకే, మనకి టాప్ ఆఫ్ ద స్టాక్ అని కాల్ చేసుకుంటాం. ఓకే, మనకి ఆల్రెడీ ఫిల్ అయినాయి, 4 లొకేషన్స్ ఫిల్ అయినాయి. ఇంకా ఒక లొకేషన్ ఉంది కదా, దాన్ని ఏమంటాం టాప్ ఆఫ్ ద స్టాక్ అంటాం. ఓకే, నెక్స్ట్ వెర్టికల్ రిప్రజెంటేషన్. సేమ్ అరే రిప్రజెంటేషన్ వెర్టికల్గా ఇచ్చాం. ఓకే, వెర్టికల్గా రిప్రజెంటేషన్ అనేది ఇచ్చాం. ఓకే, స్టాక్లోకి ఫస్ట్ ఎలిమెంట్ ఇన్పుట్ చేసాం, సెకండ్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్పుట్ చేసాం, సెకండ్ 20ని ఇన్పుట్ చేసాం, థర్డ్ 30, నెక్స్ట్ 40ని ఇన్సర్ట్ చేసాం. ఓకే, మనం ఎనదర్ నోడ్ని ఇన్సర్ట్ చేయాలన్నా ఎలిమెంట్ని చేయొచ్చు, 15 కూడా. ఓకే, ఇక్కడ 4 ఎలిమెంట్స్ని తీసుకున్నాం వరుసగా. ఓకే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, స్టాక్లో మీకు కనిపిస్తుంది కదా స్టాక్ డయాగ్రామ్, వెర్టికల్ రిప్రజెంటేషన్ యూజింగ్ అరే ఇచ్చాం. ఓకే, మన ఎన్ని సైడ్స్ ఓపెన్ ఉంది, ఓన్లీ 1 సైడే. ఓకే, దాన్నే టాప్ ఆఫ్ ద స్టాక్, 1 ఎండే ఉంది, దాన్నే టాప్ అని కాల్ చేసుకుంటున్నాం. ఓకే, మనకి ఎన్ని సైడ్స్ ఓపెన్ ఉంది, 3 సైడ్స్ క్లోజింగ్లో ఉంది, 1 సైడ్ మాత్రమే ఓపెన్లో ఉంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఉంది. ఓకే, 10 అనేది లాస్ట్ ఉంది ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ 10కి పైన ఉంది, థర్డ్ ఎలిమెంట్ 20కి పైన, 30కి పైన 4th ఎలిమెంట్ స్టోర్ చేసాం. ఓకే, ఇప్పుడు 10ని రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ 40ని రిమూవ్ చేయాలి, నెక్స్ట్ 30ని రిమూవ్ చేయాలి, నెక్స్ట్ 20ని రిమూవ్ చేయాలి, నెక్స్ట్ 10ని రిమూవ్ చేయగలం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఏది రిమూవ్ చేయగలిగాము, లాస్ట్ని ఇన్పుట్ చేసిన 40ని ఫస్ట్ రిమూవ్ చేయగలిగాం. ఓకే, నెక్స్ట్ కాబట్టి దీన్ని ఏమంటాం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ని ఇన్పుట్ చేసిన 10ని ఎప్పుడు రిమూవ్ చేయగలిగాం, లాస్ట్ని రిమూవ్ చేయగలిగాం. కాబట్టి ఫస్ట్ కమ్ లాస్ట్ సర్వ్ అని కాల్ చేసుకుంటాం. ఏదో ఒక ప్రిన్సిపల్ లీఫో గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, 2 గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, మనకి 3 సైడ్స్ క్లోజింగ్లో ఉంటుంది, టాప్ ఒక సైడే 1 ఎండే ఓపెన్లో ఉంటుంది, దాన్నే ఏమని కాల్ చేసుకుంటాం
టాప్ అని కాల్ చేసుకుంటాం, టాప్ ఆఫ్ ద స్టాక్. ఓకే, స్టాక్కి ఓన్లీ వన్ ఎండే ఉంటుంది. ఇన్సర్షన్ పెర్ఫామ్ చేయాలన్నా ఇదే ఎండ్ ఉపయోగించి మనం పెర్ఫామ్ చేస్తాం. అలాగే డిలీషన్ పెర్ఫామ్ చేయాలన్నా సేమ్ ఎండ్ ద్వారా మనం డిలీషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. అంటే ఇన్సర్షన్ చేయాలన్నా డిలీషన్ పెర్ఫామ్ చేయాలన్నా ఓన్లీ వన్ ఎండే ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, టాప్ ఆఫ్ ద స్టాక్. ఓకే, మీరు డయాగ్రామ్ను అబ్జర్వ్ చేసినట్లయితే 3 సైడ్స్ క్లోజింగ్లో ఉంది, ఓన్లీ టాప్ సైడ్ మాత్రమే ఓపెన్లో ఉంది. కాబట్టి దీన్ని మనం స్టాక్ అని కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఎరే రిప్రజెంటేషన్లో టూ టైప్స్ చూసాం. ఓకే, ఇప్పుడు లింక్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. ద లింక్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ కామన్లీ టర్మ్డ్ లింక్డ్ స్టాక్. లింక్డ్ స్టాక్ అంటాం, దీన్నే స్టాక్ అంటాం. ఈజ్ ఏ స్టాక్ దట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఓకే, మనం లింక్డ్ స్టాక్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలమంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ ఉపయోగించి మనం రిప్రజెంటేషన్ ఇంప్లిమెంట్ చేయగలం. ఓకే, ద ఇన్ఫో ఫీల్డ్స్ ఆఫ్ ద నోడ్స్ హోల్డ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్ అండ్ ద లింక్ ఫీల్డ్స్ హోల్డ్ అడ్రస్ ఆఫ్ ద నైబరింగ్ ఎలిమెంట్ ఇన్ ద స్టాక్. ఓకే, అంటే ఇన్ఫో ఇక్కడ మీరు ఒక నోడ్కి మీరు ఆల్రెడీ మీకు తెలిసిందే. ఓకే, మీకు ఒక నోడ్కి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఒక నోడ్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆల్రెడీ సింగిల్ లింక్ లిస్ట్లో మనకి సింగిల్ లింక్ లిస్ట్ అంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ని డేటా పార్ట్ అని కాల్ చేస్తాం, కానీ ఇక్కడ మనం ఇన్ఫో అని కాల్ చేస్తున్నాం. ఓకే, ఇన్ఫో ఫీల్డ్ అని కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ అడ్రస్ పార్ట్ని ఇక్కడ ఇన్ఫో అంటున్నాం. ఓకే, అడ్రస్ పార్ట్ని ఏమంటున్నాం? లింక్. ఆల్రెడీ లింక్ అని కూడా మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్. లింక్. ఓకే, లింక్ అని చెప్పుకుంటాం. ఓకే, 2 పార్ట్స్ ఉంటాయి నోడ్కి. ఒక ఫస్ట్ పార్ట్ని ఇన్ఫో పార్ట్ అంటే ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటుంది. సెకండ్ పార్ట్ని అడ్రస్ పార్ట్ ఆర్ లింక్ పార్ట్ అని కాల్ చేస్తామని ప్రీవియస్ కూడా చెప్పుకున్నాం కదా సింగిల్ లింక్ లిస్ట్లో. ఓకే, నెక్స్ట్ అంటే ప్రక్క ఎలిమెంట్స్ యొక్క అడ్రసెస్ని స్టోర్ చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ ద లాస్ట్ నోడ్ ఇన్ఫో ఫీల్డ్ హోల్డ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్. ఓకే, ఇన్ఫో ఫీల్డ్ హోల్డ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్ అండ్ ద లింక్ ఫీల్డ్ హోల్డ్ నల్ పాయింటర్. మనం లాస్ట్ నోడ్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ చూపిస్తాను. లాస్ట్ నోడ్లో మనకి ఇన్ఫో ఫీల్డ్ ఎలిమెంట్ స్టోర్ అవుతుంది అని. ఓకే, నెక్స్ట్ లింక్ ఫీల్డ్లో నల్ పాయింటర్, నల్ అంటే ఇంటూ మార్క్తో రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పుకున్నాం కదా. లాస్ట్ ఫీల్డ్లో ఎలిమెంట్ నల్ పాయింట్ ఉందో లేదో చూద్దాం. ఓకే, మనకి ప్రతి నోడ్లో మనకి ఏముంటుంది? ఎలిమెంటు, నెక్స్ట్ లింక్ ఫీల్డ్ అంటే అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇది లింక్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. నోడ్స్లో రూపంలోనే మనకి ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. డయాగ్రామ్ చూద్దాం. ఎగ్జాంపుల్ 10ని ఇన్సర్ట్ చేయాలి అనుకుందాం. ఓకే, డయాగ్రామ్ చూడండి. ప్రీవియస్ అరేకి చెప్పుకున్నట్టుగానే మనం వెర్టికల్గా డ్రా చేసుకున్నాం. ఇక్కడ డయాగ్రామ్ ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఏంటి? 10 ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. మీకు అబ్జర్వ్ చేయండి ఒక పాయింట్. 3 సైడ్స్ మనకేమున్నాయి? క్లోజింగ్లో ఉంది, 1 సైడ్ ఓపెనింగ్లో ఉంది. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. టాప్ సైడ్ ఓపెన్లో ఉంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ 10ని ఇన్సర్ట్ చేస్తున్నాం. 10ని ఓకే 10ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక నోడ్ క్రియేట్ అయింది చూడండి. స్టాక్లో 10 నోడ్ చూడండి. అండ్ ఇన్ఫో ఫీల్డ్
మనకేముంది, డేటా పార్ట్లో 10 ఉంది, లింక్ పార్ట్లో మనకేముంది, అడ్రస్ ఏమి లింక్ ఇవ్వడానికి ఏమి నోడ్ లేదు కాబట్టి నల్. ఓకే, ఈ నోడ్ అర్థమైంది కదమ్మా, నల్. 100 అడ్రస్, ఈ నోడ్ యొక్క అడ్రస్ ఏంటి, 100. నెక్స్ట్ 20ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, 20 కూడా ఎనదర్ నోడ్ ఒకటి క్రియేట్ అయింది. క్రియేట్ అయినప్పుడు మనకి డేటా పార్ట్లో అంటే ఇన్ఫో పార్ట్లో మనకి 20 ఎలిమెంట్ స్టోర్ చేసాం. మరి అడ్రస్ పార్ట్లో ఏమి స్టోర్ చేసాం, దానికి ప్రీవియస్ నోడ్ ఏముందో ఆ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసాం. ఓకే, దానికి ప్రీవియస్ నోడ్ ఏముంది, ఇక్కడ 100 ఉంది, 100 స్టోర్ చేసాం. ఓకే, అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ని. కింద నుంచి అంటే మనం ఫస్ట్ ఇన్పుట్ చేసింది లాస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అంటే ఇప్పుడు 10 అంటే లాస్ట్ ఉంది, దానిపైన 20 ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు 20 తర్వాత 20 అడ్రస్ పార్ట్ 100 అసైన్ చేసాం కాబట్టి 100కి లింక్ అనేది ఇచ్చాం. అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ 30ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 30 నోడ్ క్రియేట్ చేసాం. ఓకే, 30 నోడ్లో ఇన్ఫో పార్ట్లో 30 అని అసైన్ చేసాం. ఓకే, అడ్రస్ ఎంత, 300. అడ్రస్ పార్ట్లో ఎంత స్టోర్ చేసాం, ప్రీవియస్ నోడ్ అడ్రస్ ఎంత, 200 ఇచ్చాం. లింక్ వెంటనే 200 నోడ్కి కనెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ 40ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 40 నోడ్ క్రియేట్ అయింది 400 అడ్రస్ దగ్గర. ఇన్ఫో పార్ట్లో 40 స్టోర్ చేసాం. అడ్రస్ పార్ట్లో ప్రీవియస్ నోడ్ అడ్రస్ ఎంత, 300 ఇచ్చాం. ప్రీవియస్ నోడ్కి కనెక్ట్ అయింది లింక్ అనేది. ఓకే, ఈ విధంగా మనం ఎన్ని అయినా ఎలిమెంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకవేళ రిమూవ్ చేయాలి అంటే మనం పైన లాస్ట్ని ఏదైతే ఇన్పుట్ చేసామో, ఇన్సర్ట్ చేసామో అదే ఫస్ట్ బయటకు వస్తుంది కదా, రిమూవ్ చేయగలం. అంటే 40 నుంచి ఒకవేళ డిస్ప్లే చేయాలనుకోండి, 40 డిస్ప్లే అవుతుంది. 40 నుంచి లింక్ ఎక్కడికి ఉంది, 300 నోడ్కి కాబట్టి 30 డిస్ప్లే అవుతుంది. 30 డిస్ప్లే అయ్యాక అడ్రస్ పార్ట్లో అడ్రస్ ఎంత ఉంది, 200 ఉంది. అంటే 200 నోడ్కి లింక్ ఉంది కదా, 200 నోడ్ దగ్గరికి వెళ్ళి 20 డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇన్ కేస్ 200 నోడ్ అడ్రస్ పార్ట్లో ఏముంది, మనకి 100 ఉంది. 100 నోడ్ దగ్గరికి వెళ్ళి మనకి 10 డిస్ప్లే అవుతుంది. 100 నోడ్ దగ్గర 10 డిస్ప్లే చేసాక అడ్రస్ పార్ట్లో ఏముంది, నల్ ఉంది కాబట్టి డిస్ప్లే చేయడం స్టాప్ చేస్తుంది. ఈ విధంగా మనకి లింక్డ్ రిప్రజెంటేషన్లో డిస్ప్లే చేస్తుంది. అంటే లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో మనం అదే ఫస్ట్ అవుట్పుట్ చేయగలం, లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్. ఓకే, ఫస్ట్ని ఏదైతే ఇన్సర్ట్ చేసామో అది లాస్ట్ని డిస్ప్లే చేయగలం. ఇక్కడ డిస్ప్లే చేయాలంటే, రిమూవ్ చేయాలన్నా అంతే, లాస్ట్ని చేయగలం. ఓకే, ఇది లింక్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ ఎగ్జాంపుల్. Applications of stack. The simplest application of a stack is to reverse of a word. ఓకే, మనకి వర్డ్ని రివర్స్ చేసుకుంటే అదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు స్టాక్ అని రాసాం, STACK, స్టాక్. దాన్ని రివర్స్ చేయండి, KCATS. అది స్టాక్కి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. స్టాక్ ఫస్ట్ ఇన్పుట్ చేసింది ఎస్, స్టాక్లో ఫస్ట్ ఇన్పుట్ చేసింది ఏంటి, ఇప్పుడు చూడండి ఇలా ఉందనుకోండి, స్టాక్ ఎస్ ఇన్పుట్ చేసాం, నెక్స్ట్ టీ ఇన్పుట్ చేసాం, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ సి, నెక్స్ట్ కే ఇన్పుట్ చేసాం. ఓకే, ఇలా ఇన్పుట్ చేసాం. ఫస్ట్ ఏది బయటకు వచ్చింది, కే బయటకు వచ్చింది. నెక్స్ట్ సి, ఇక్కడ చూడండి కేసి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ టీ, నెక్స్ట్ ఎస్. ఓకే, మీకు డయాగ్రాము నేను లెఫ్ట్ సైడ్ డ్రా చేశాను, స్టాక్లో ఇన్పుట్ చేసినప్పుడు చూపించాను. వాటిని ఒక్కొక్కటి ఫస్ట్ లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ కదా, లాస్ట్ ఎలిమెంట్ కే కదా, కే ఫస్ట్ అవుట్,
మనకి బయటకు వచ్చింది. నెక్స్ట్ సి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ టీ, నెక్స్ట్ ఎస్. ఓకే, అంటే ఒక వర్డ్ రివర్స్ అవుతుంది. దాన్నే స్టాక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు, అప్లికేషన్ కింద చెప్పుకోవచ్చు. యూ పుష్ ఏ గివెన్ వర్డ్ టు స్టాక్ లెటర్ బై లెటర్ అండ్ దెన్ పాప్ లెటర్స్ ఫ్రమ్ ద స్టాక్. ఓకే, మనం లెటర్ బై లెటర్ అంటే ఒక్కొక్క లెటర్ని మనం పుష్ చేస్తున్నాం, అంటే ఇన్సర్ట్ చేస్తున్నాం. తర్వాత పాప్ చేసినప్పుడు, రిమూవ్ చేసినప్పుడు, ఆ లెటర్స్ని రిమూవ్ చేసినప్పుడు రివర్స్ ఆర్డర్లో వస్తాయి మనకి అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, రికర్సివ్ ఫంక్షన్. రికర్షన్, మీకు రికర్షన్ ఫంక్షన్ ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే, ఒక ఫంక్షన్లో ఉంటూనే అదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేసుకుంటుంది. ఓకే, ఒక ఫంక్షన్ అదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేసుకోవడాన్ని మనం రికర్షన్ అంటాం. అంటే దానికి అదే మళ్ళీ కాల్ చేసుకుంటుంది. ఈ ఫంక్షన్ కెన్ కాల్డ్ ఇట్ సెల్ఫ్ అంటాం కదా. ఓకే, దాన్నే రికర్షన్ అంటాం. అంటే మీకు రికర్షన్ కూడా మనకి సార్టింగ్స్లో వస్తుంది. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, ఎగ్జాంపుల్ ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసే ఉంటారు, రికర్షన్ ఫంక్షన్ ఉపయోగించే ఉంటారు. మనకి సార్టింగ్స్లో కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ కాలింగ్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు, ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ చెప్పచ్చు, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కన్వర్షన్ అని ఇవన్నీ అప్లికేషన్స్. ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్, అలాగే ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ నోటేషన్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రిఫిక్స్ టు ఇన్ఫిక్స్, ఇంకా ఎనదర్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ అని చెప్పుకుంటాం. ఓకే.